జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటక ఈజ్ బికమింగ్ యాంటీ హిందూ స్టేట్ లాగా తయారవుతుంది. యాంటీ హిందూ అండ్ యాంటీ భారత్ ఒక హబ్ లాగా తయారవుతుంది అనడానికి మనం చాలా ఇన్సిడెంట్లు చెప్పుకోవచ్చు. మనం కొద్ది రోజుల కింద డిబేట్ కూడా చేసాం. అక్కడ ఒక హనుమాన్ మాండ్యాలో హనుమాన్ జెండాని అక్కడ తొలగించడం, చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేయడం. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఏం మెసేజ్ ఇస్తోంది? ఇది రాజ్యసభ ఎలక్షన్ తర్వాత ఖర్గే గారు అసిస్టెంట్ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఆయన సపోర్టర్స్ 10 మంది పాస్ తీసుకొని నాజర్ హుసేన్ ఆయన చంచల 10 మంది పాస్ తీసుకొని విధానసభ లోపలికి వచ్చి ఈ స్లోగన్స్ రేస్ చేశారు. సరే, రేస్ చేస్తే ఫస్ట్ మెచ్యూరిటీ ఏమి ఉండాలంటే ఇన్సిడెంట్ జరిగిందా లేదా, మేము ఆ టేప్ తీసుకొని దాన్ని ఫరెన్సిక్ పంపించి ఇన్వెస్టిగేషన్ చేసి సిద్ధరామయ్య గారు చెప్పారు. ఆయన దట్ ఈస్ యూ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ డూయింగ్ దట్. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్టు బీకే హరిప్రసాద్ ఆయన కౌన్సిల్లో కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చెప్పారంటే, ఇదేం పెద్దదేంటిది, పాకిస్తాన్ అది మా ఎనిమీ కంట్రీ కాదు కదా. బెంగళూరులో మీరు కౌల్ అనే ఆమెని యూకే నుంచి ఇన్వైట్ చేసి ఒక కాన్ఫరెన్స్కి, ఆమె యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ మన కాశ్మీర్లో చేస్తున్న మన సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ట్వీట్ చేస్తున్నట్టు అట్లాంటి మనిషిని మీరు బెంగళూరుకి ఒక కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోదీ గవర్నమెంట్ మెచ్చుకోవాలండి. ఎయిర్పోర్ట్ నుంచే రిటర్న్ పంపించారు ఆమెని. దట్ ఈస్ వాట్ షుడ్ హావ్ బీన్ డన్ అండ్ వాజ్ డన్. ఇది కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఇది డిఎంకే వాళ్ళన్నప్పుడు అదే ప్రాబ్లం కాంగ్రెస్కి ఉంది. హిందువులు అంటే వాళ్ళకి పడదు. ఎందుకంటే హిందువులు ఇప్పుడు మోదీ గారికి ఓటేస్తారు, అది భయం. హిందువులు అందరు కలిసి రామజన్మభూమికి ప్రొటెస్ట్ చేశారు, రామజన్మభూమి వచ్చిందా సెలబ్రేట్ చేశారు, అది కూడా వాళ్ళకి ఇంకా కోపం. ఆ ప్రాణ ప్రతిష్టకి వెళ్ళలేదు. ఇప్పుడు దాని రిజల్ట్ అంతా తెలుస్తుంది. యూపీ నుంచి అస్సాం దాకా అందరు రిజైన్ చేసి బీజేపీకి వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ మెంటల్ మేకప్ ఇది. ప్రో పాకిస్తాన్, మన ఆర్మీ వాళ్ళని చంపుతున్నారు, టెర్రరిస్ట్ని పంపిస్తున్నారు, పుల్వామా చేశారు, ఊరీ చేశారు. ఇదంతా ఎవరైనా బాంబే 26/11 చేయించారు అంటే పాకిస్తాన్ ఎనిమీ నేషన్ కాదంట. కరెక్టే, మీరు చేసిన దానికైనా 26/11 జరిగింది కదా, అందరికి తెలుసు. మన నేషనలిస్ట్ హబ్ ఛానల్లోనే మణిగారు, ఆర్వీఎస్ మణిగారితో ఇంటర్వ్యూ కూడా ఉంది, చూడాల్సింది మన ప్రేక్షకులు. దాంట్లో ఏం చెప్పారంటే క్లియర్గా ఈ సెట్ ఈ జరిగింది 26/11 కుట్ర జరిగింది బొంబాయిలో, కాంగ్రెస్ అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ కలిసి చేశారని చెప్పేసి క్లియర్గా ఆయన ప్రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ అట్ దట్ టైం. సో ఇట్లాంటి పనులు వీ నాట్ సర్ప్రైజ్డ్. ఐ మీన్ మన దానికి ఇది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ టైం కాదు కదా, వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు ఇట్లాంటి పనులు. వాళ్ళకు భారతదేశం అనేది ఒక వాళ్ళ కోపం. యాక్చువల్లీ భారతదేశం పవర్ఫుల్ అయితే దానికోసం శాటిలైట్ లాంచ్ మీద, రాకెట్ల మీద చైనీస్ ఫ్లాగ్ డిఎంకే వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు ఇంకేమైనా చేసుకుంటారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఫస్ట్ టైం కాదు, ఇది ముందు కూడా చేశారు. కానీ ఇప్పుడు అయిపోయిందంటే సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ అయింది కదా, అందరికి తెలిసిపోతుంది. గతంలో కూడా జరిగింది, 1 year బ్యాక్ కూడా జరిగింది. అంతే, వేరు సందర్భాల్లో. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.